తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకు, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవుడు నేటి దినం మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, ఈ దినాన్ని ప్రసాదించిన కృపను బట్టి దేవుని కనపరుచుకుంటున్నాం. కొద్ది నిమిషంలో దేవుని యొక్క మాటను మనము ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. చూడండి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. చూడండి, ఇక్కడ రెండు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు మనకు కనిపిస్తారు. నీతిమంతుడు, దుష్టుడు. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే, మొదటి వచనం నుంచి 3 వచనాలు చూస్తే, నీతిమంతుడు ఎప్పుడు వేరుగా జీవిస్తాడు. అంటే దుష్టుల ఆలోచన నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపహాసకులు కూర్చుని చోటును కూర్చుండకుండా వేరుగా, అంటే నీతిమంతుడికి ఒక ప్రత్యేకమైన జీవితం అనేది ఉంటుంది. 10 మందిలో ఒకరుగా, 100లో ఒకరుగా, 10,000 మందిలో ఒకరుగా జీవిస్తాడు కదా. అందుకు నిదర్శనం మన యేసయ్య, అవునా కదండి. ఆయన 10,000 మందిలోన పోల్చదగినవాడు. ఎందుకంటే ఆయన ప్రత్యేకతే వేరు. ఆయన వేరుగా జీవించాడు. సో మనం కూడా వేరుగా జీవించాలి. రెండవదిగా చూస్తే, వాక్యమును ధ్యానిస్తాడు. ఎలా ఉంటాడంటే, నీతిమంతుడు యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రములు దాన్ని ఏం చేస్తారు? ఆనందిస్తూ ధ్యానిస్తారు, ధ్యానం చేస్తారు. వాక్యం ఏమై ఉన్నదని, వాక్యంలో ఏమున్నదని, తండ్రి మనస్సు ఏం కలిగి ఉన్నాడు కదండి. తండ్రి ప్రేమించే వారి మనస్తత్వాన్ని, లక్షణాలని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. అట్టి రీతిగానే వాక్యం బట్టి, వాక్యంలో దేవుడు ఉన్నాడు కనుక మరి దేవుని యొక్క ఇష్టం తెలుసుకొని దేవుని కోసం బ్రతికే విధంగా ధ్యానం చేస్తాడు. మూడవదిగా విజయం సాధిస్తాడు. దేవునిలో ఉంటే మనకి విజయమే కదా అండి. క్రీస్తు వారు పునరుత్థానుడై నేడు తండ్రి కుడిపార్శ్వమందుండి ఆసీనుడై ఉన్నాడు కదా. రెండవ రాకడ కూడా రాబోతున్న దేవుడు. రెండవ రాకడలో మరి అంత గొప్ప విజయాన్ని సాధించాడు మన తండ్రి. మనం కూడా ఈ లోకం అనే పాపాన్ని జయించి మనం కూడా పరలోక రాజ్యాన్ని పొందడమే విజయం సాధించడం. మరి అతడు నీటి కాలువ నాటబడినది ఆకు వాడక తన కాలం మందు ఫలమే చెట్టు వలె నుండు. అతడు చేయనిదంతయు సఫలమగును. దేవునితో ఉంటే దేవుడు మనల్ని సఫలం చేస్తాడు. మళ్ళీ కింది 4, 5, 6 వచనాల్లో దుష్టులు ఎలా ఉన్నారు చూడండి. మొదటి 3 వచనాలు నీతిమంతులు ఎలా ఉంటారని చూస్తే, 3 వచనాల కింద దుష్టుడు ఎలా ఉంటాడంటే, దుష్టులు అలాగునుండక ప్రతి పైదానికి అన్నిటికి కూడా వ్యతిరేకమే. గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. పారిపోతాడు. న్యాయ తీర్పులో నిలవలేడు. ఎందుకంటే దుష్ట పనులు చేశాడు కాబట్టి. ఏ దుష్టుడు అంటే అపవాది కదండి. పాపానికి తండ్రి ఎవరు? అపవాది. మరి అపవాది మార్గంలో నడిచే వాళ్ళే దుష్టులు అంటారు. మరి దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టి వలె ఉంటారు. నీతిమంతుల సభలో నిలవరు, న్యాయ విమర్శలో ఉండరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలిస్తే, దుష్టుల మార్గం ఏం చేస్తుందండి? పాతాళానికి, నాశనానికి నడిపిస్తుంది. సో నేటి దినంలో మన యొక్క జీవితం ఎలా ఉందనేది ఈ కీర్తన గ్రంథం ద్వారా మనము తెలుసుకోవచ్చు. నీతిమంతుల స్థానంలో ఉన్నామా, దుష్టుడి స్థానంలో ఉన్నామా?
మనము దేవుని చేత నిర్మింపబడిన వారం కనుక దేవునికి మనం దాసులం తప్ప దుష్టునికి కానే కాదు. ఏ స్థితి అందైనా దేవుడు తప్పక మనల్ని నడిపిస్తాడు. మనం వేరుగా జీవించడానికి, వేరుగా అంటే ఈ లోకం మనుషులు అందరి పోలే కాదు, క్రీస్తుని పోలే జీవించడానికి, ఒక ప్రత్యేకత కలిగి జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. వాక్యాన్ని ధ్యానించు వారంగాను, విజయం సాధించు వారంగాను మనం ఉండాలి తప్ప దుష్టుని మార్గంలో ఉండకూడదు. ఉంటే పొట్టువలే ఉంటాము. మన పాపం, మన నీతి మార్గం నుంచి పారిపోయే విధంగా ఉంటాడు. చివరికి నాశనంలోకి నడిచే విధంగా ఉంటాడు. మనము నీతిమంతులు పోలి జీవించడానికి ప్రయత్నం జీవించాలి. ఖచ్చితంగా నీతిమంతులు పోలి జీవించాలి. నీతిమంతులు మన యేసయ్య, ఆయన మార్గంలో జీవించాలి. ఆయన కోసం బ్రతకాలి. ఆయన రాజ్యాన్ని మనము సంపాదించుకోవాలి. దేవుడు ఇచ్చే దేవుడే, మన కోసమే కదా పరలోక రాజ్యంలో స్థలం ఏర్పరచడానికి వెళ్ళారు. మరి ఆ నీతిమంతుని మార్గంలో మనం నడిచి ఆయన ఇస్తానన్న పరలోక రాజ్యాన్ని మనము పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి, మహాగణుడ, మహోన్నతుడకు నా తండ్రి, జీవం గల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయం మందు కీర్తన గ్రంథంలో ప్రభు 1వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడిన ఆలోచనలు బట్టి స్తుతిస్తున్నాను నాయన. నీతిమంతుడు ఏ విధంగా ఉంటాడనేది, దుష్టులు ఏ విధంగా ఉంటాడనేది మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. మీ కృపను బట్టి నేటి దినంలో మాకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఈ దినం ప్రభు రాత్రంతా మా పడకల చుట్టూరు మీరు కంచి వేసి కాపాడి మాకు ప్రసాదించిన ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరే కృప చూపించండి, దయ చూపించండి. దయతో మా బలహీనతని, మా యొక్క అనారోగ్య పరిస్థితుల్ని క్షమించి ప్రభా నీతో బ్రతుకున్నట్లు మాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి మీకు స్తుతిస్తున్నాను ప్రభా. మీరు దీవించండి ప్రభా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా కన్న తండ్రి, మరి ప్రభా ఈ ఉదయకాల సమయం మందు ప్రభా ఈ దినం అంతా ప్రభా మీ దయను, మీ సత్యమును వీడిపోకుండా ప్రభా జ్ఞానంతో, వివేకంతో మమ్మల్ని నడిపించు ప్రభా. మా ప్రవర్తన అంతటి మీ అధికారం ఒప్పుకుంటున్నాం ప్రభా. మేము నడిచే నడకలోను ప్రభా, చేసే ప్రయాణంలోను, చేసే పనుల్లోను, ఆలోచించే విధానంలోను, కుటుంబం పట్ల ప్రభా, ఇదిగో తన ప్రార్థనలు అన్నిట్లోనూ ప్రభా మీరు మాకు తోడుండండి. మాకు బుద్ధి చెప్పండి, మాకు జ్ఞానం ఇవ్వండి. మీ సన్నిధి మాకు తోడుంచమని వేడుకొంచున్నాను. ఆశ్చర్యకరుడు తండ్రి, ఆలోచనకర్త, ప్రతి విషయంలో మాకు ఆలోచన ఆత్మను మాకు దయచే ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవ, మీ సన్నిధి మాకు తోడుంచమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రములు. ఇదిగో నా తండ్రి, మరి మీ కృపను బట్టి అడుగుతున్నాను. సార్వత్రిక సంఘాలను బట్టి స్తోత్రాలనైనా తండ్రి. సంఘాలను దీవించండి. దైవజనులను బట్టి మీకు వందనాలు తండ్రి. దైవజనులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. నీ సత్యస్థ వార్తని యథార్థంగా ప్రకటిస్తూ నీ కొరకు ఉన్నతంగా బ్రతుకుతున్న నీ సకల పరిశుద్ధుల్ని మీరు దీవించమని ఈ ఉదయకాల సమయం మంది వేడుకొంచున్నాను. ఆత్మదేవుడా, మీరు కనికరం చూపిస్తున్నందుకు స్తోత్రాలు. సంఘ విశ్వాసులు మీరు బలపరచండి తండ్రి. అయ్యా ప్రభా, పరిశుద్ధతలో మీరు బలపరచండి అయినా. అయ్యా శ్రమల్లో ఎక్కడ బలహీనపడకుండా అందరూ స్థిరపడినట్లు నా ఆత్మీయుల్ని, నా సహోదరులు, మా సంఘాలు, సేవకులు సమస్తాన్ని దీవించమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. అదేవిధంగానైనా నా దేశం క్షేమం కొరకే మొరుపెడుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రభా, ప్రతి దేశాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మీరు కాపాడుతండి. అందులో ప్రత్యేకంగా నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలు. ఏమిటో నా దేశాన్ని మీరు కాపాడునైనా. నా దేశం నలుమూల ప్రాంతాలు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాన్ని, గ్రామాన్ని, మండలాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని వేడుకొంచున్నాను. నశించిందని వెదకి రక్షించే దేవుడు ప్రభా. అయ్యా, మీరు ఎడబాయిని గొప్ప దేవుడు ప్రభా. మీరు కార్యం చేయమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా దేవా, మరి కృపను పడుతున్నాను అయ్యా. మీరు కనికరం చూపించండి, కృప చూపించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను. దయామయ్య, మీరు కృప చూపించండి. సహృదయుడగు నా తండ్రి, మీకు స్తోత్రాలైనా. ఇదిగో యవనస్తుల కోసం కూడా మొరుపెడుతున్నాను. యవనకాలం నీ కాడని మోయట ఎంత మేలు ప్రభా.
యవనస్తులు దర్శించండి. ఈరోజు నా సహోదరు మళ్ళీ ఎంతోమంది ప్రభా యవనకలు నశించిపోతున్నారు తండ్రి. నీ సత్యవాక్యాన్ని అంగీకరించినట్లు ప్రభా, నీతిమంతుని మార్గమైన క్రీస్తు మార్గంలో నడుచున్నట్లు ప్రతి ఒక్క యవనస్తు బిడ్డను దర్శించండి. చాలామంది దుష్టుని మార్గంలో నడిచి ప్రభా నశించిపోతున్నారు ప్రభా, పొట్టువని ఎగిరిపోతున్నారు అయ్యా ప్రభా. పరిశుద్ధత వైపు కాకుండా పాపం వైపు పరిగెత్తి ఇదిగోనైనా న్యాయ విమర్శలు పారిపోతారు ప్రభా. ఇదిగోనైనా నాశనంలోకి నడిపిస్తుంది ప్రభా పాపము దుష్టుడు. మరి కాపాడు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా మా ఆత్మీయుల కుటుంబాలను బట్టి స్తోత్రాలు. మా సహోదరులు, మా ఇరుగు పొరుగు వారి బంధుమిత్రులు, రక్త సంబంధికులు నా తండ్రి ప్రతి ఒక్కరిని కుటుంబాలని పాసలు సమర్పిస్తున్నాను. క్షేమం దయచేయండి. వారి కుటుంబాలను మీరు ఆశ్రయించి ప్రభా, వాళ్ళు చేయి వ్యాపారాలు ఉద్యోగాలు మీరు దీవించమని వేడుకొంచున్నాను. అలాగే తండ్రి గర్భిణీ స్త్రీలు బాలింతల్ని చంటి బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలనైనా వారికి క్షేమం అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు. అలాగే గర్భిణీ తండ్రి ప్రభా విధవరాళ్ళని వృద్ధుల్ని బట్టి మీకు వందనాలు అయ్యా. నిజముగా అనాథలైన వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. వికలాంగులను బట్టి స్తోత్రాలనైనా, నపుంసకులను బట్టి ఉదయకాలం బట్టి స్తుతిస్తున్నాను. ప్రతి వారిని ఏ ఒక్కరు మీరు విడిచిపెట్టి సర్వ సృష్టికర్తకు నా తండ్రి సర్వాంతరేమి ప్రతి ఒక్కరిని వారి కుటుంబాల పట్ల మీ కాపుదలు అనిపిస్తుంది దేవ స్తోత్రాలు ప్రభా. ఇదిగొన్న తండ్రి వారిని మీరు ప్రేమించి నడిపిస్తున్న తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి వారి పట్ల మీరు కృప చూపించండి, దయ చూపించండి, మీరు మహిమ పొందుకోమని వేడుకొంచు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అలాగే నా తండ్రి మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను. ప్రత్యేకంగా కల్వరి కిన్నల్ గ్రూప్ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలు తండ్రి, మీరు దీవించండి. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన నా సహోదరు మళ్ళీ అందరినీ బట్టి పేరు పేరుని స్తుతిస్తున్నాను. అయ్యా ప్రభా అనిత సిస్టర్ని మీరు స్వస్థపరచునైనా అయ్యా. ఆ యొక్క ప్రభా ఆ పడకల మీద నుంచి మీరు ప్రభా అయ్యా ప్రభా అస్వస్థత కలిగిన ఆ పడకల మీద నుంచి మీరు లేవనైతే స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలనైనా. అయ్యా వైట్ ప్రాంత సూర్యప్రసాద్ గారిని మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాను. అయ్యా రమేష్ గారి ప్రభా పారాలసిస్ నుంచి స్వస్థపరచు దేవా, మీకే స్తోత్రాలనైనా. అయ్యా ప్రభా చంద్రశేఖర్ అయ్యగారి కుటుంబాన్ని కూడా మీరు స్వస్థపరచండి ప్రభా, వారి కుటుంబాన్ని దీవించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు. సాలమ్మ గారు అర్ణమ్మ గారి జీవితంలో మీరు గొప్ప కార్యములు చేశారు ప్రభా, మేము చూచిన అందరిని బట్టి స్తోత్రం. లక్ష్మి అక్క విషయంలో కూడా మీరు గొప్ప కార్యం చేసిన దేవుడు ప్రభా, మా సహోదరుల విషయంలో కూడా కార్యం చేయమని వేడుకొంచున్నాను. ప్రశాంత్ గారి ప్రభు నార్మల్ డెలివరీషన్ మీరు కార్యం చేసిందేమో మీకే స్తోత్రాలు. మంజులా గారి బాలింతరాలు కొంటూ మీరు తల్లిని బిడ్డని క్షేమం దయచేసిందేమో స్తోత్రాలైనా. యవనస్తుల ప్రభా చరణ్ సునీల్ ప్రభా అయ్యా ప్రభా, మరియు శోభా సిస్టర్, రూపా సిస్టర్ని, ఆశ సిస్టర్ అయ్యా ప్రభా, మరి దెబోరా సిస్టర్ కుమార్తె విషయంలో, శాంతి గారి ఒక కుమారుడు శ్రీ చైతన్య విషయంలో కార్యం చేయి ప్రభా. అయ్యా యవనస్తుల ప్రభా వారి ఉద్యోగ విషయంలో మీరు కృప చూపించండి, మీ సన్నిధి వరకు తోడించండి. జ్ఞానంగా ఎదుగునట్లు ప్రభా అయ్యా, బుద్ధిపూర్వకంగా జీవించినట్లు మరి నీ మార్గంలో నిలిచినట్లు మీరు వారిని దీవించండి. నీ కాడిని మోయేవారుగా ఉన్నట్లు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలైనా. ఇంకా ఎన్నో కుటుంబాలు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు ప్రభా, వారందరిని బట్టి స్తుతిస్తున్నాను. ఆశీర్వాదం అయ్యగారిని ఏసేపు అయ్యగారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, వారి కుటుంబాలు దీవించమని వేడుకొంచున్నాను. ఇంకా ప్రభా ఎన్నో వ్యాధులతో, ఎన్నో కష్టాలతో, ఇబ్బందులతో, ఇరుకులతో ప్రభా నా సహోదరులు ఉన్నారు, వారందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాల ప్రార్థనలు ఏకీభవిస్తున్న నా సహోదరులను అందరినీ కూడా మీరు దీవించమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి, మీకే స్తోత్రాలనైనా. ఈ ప్రార్థనలు మీరు ఆశీర్వదించండి, మీరు నా సహోదరుల జీవితంలో మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి ప్రభా మరి నీ కృపను బట్టి అడుగుతున్న ఈ పరిచర్యని దీవించండి, వృద్ధి చేయి తండ్రి. ఎంతోమంది ప్రభా సహకరిస్తున్నారు, వారిని మీరు ఆశీర్వదించండి. పేరు పేరున నేను స్తుతిస్తున్నాను, వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి, వారిని మీరు దీవించండి, మీరు బలపరచమని వేడుకొంచున్నాను దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి ఈ పరిచర్య ముందుకు నడిపిస్తున్న దైవజనులు మోషే గారిని బట్టి కూడా వందనాలు. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, మీ సన్నిధి వారి కుటుంబానికి వాళ్ళ పిల్లలకి తోడించునైనా. అయ్యా తల్లిదండ్రులను దీవించండి, పరిచర్యని ఆత్మచర్యని శక్తి చేత నడిపించి మీ నామానికి మహిమ పొందుకో తండ్రి స్తోత్రాలు. అలాగే ఆత్మీయతల విజయమ్మ గారి క్షేమం కొరకై వారు నడిపిస్తున్న పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రార్థన సహకార పరిచర్యని మీరు దీవించండి ప్రభా. ఈ ఆన్లైన్ పరిచర్యలో ప్రతి ఒక్క తల్లిని బట్టి, సహోదరులను బట్టి మీకు వందనాలు. ఇంకనూ మీరు బలపరచండి ప్రభా, మీ సన్నిధి తల్లికి తోడించండి. వృద్ధాప్యంలో ఉండగా అయ్యా పేద విధవరాలుగా ఉండగా ప్రభా మీ సన్నిధి నా తల్లికి తోడించండి.
తండ్రి అన్ని విషయంలో తోడుంచమని వేడుకొంచున్నాను. అలాగే నా తండ్రి ప్రభు యెరూషలేము క్షేమం కొరకు మొరపెడుతున్నాను. రక్షణ మారు మనసును అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే చివరికి నన్ను నా కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు అయినా. మీరు నాకు ఇచ్చిన పనిలో నమ్మకంగా నడిపించండి. నా కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయండి. నా ఇంటి ఇల్వా చేసే చీకటి తొలగించండి. నా భర్త రక్త సంబంధికులు బంధుమిత్రులని ప్రతి ఒక్కరిని నీ పాసన సమర్పిస్తున్నాను. వారి కుటుంబాన్ని వారి క్షేమం దయచేయమని వేడుకొనుచు ఇదిగో నా తండ్రి ప్రభు నాకు ఇచ్చిన సంతానాన్ని బట్టి కూడా మీకు వందనాలు. నాకు ఇచ్చిన జీవితం పట్ల నీ చిత్తం నెరవేర్చినైనా మరి ఉద్యోగం విషయంలో కూడా మానక అడుగుతున్నాం. మరి మీరు సహాయం చేసే దేవుడు తండ్రి ప్రభా. మా ప్రార్థన నిర్ధకం చేయక మార్తధ్వని ఆలకించి తప్పగా న్యాయం చేస్తారని నమ్మి కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను మహిమపరుస్తూ నేను కనపరుస్తూ మా ప్రార్థనలన్నింటిని ఆలకించి మీరు సహాయం చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువు రక్షకుడి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ క్రీస్తు నామంలో వందనాలు, శుభములు.